నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలో ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ ఆధ్వర్యంలో ఘనంగా 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆయన ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బంగారుపాలెం చెన్నై కాంప్లెక్స్ వద్ద పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించి శేషాపురం ఎన్టీఆర్ విగ్రహానికి పూజలు చేసి నివాళులర్పించారు. అనంతరం వారి కేక్ ను కట్ చేసి పంచిపెట్టారు. తదనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ 1982లో ఒక కొత్త రాజకీయ ఉద్యమానికి ఎన్టీఆర్ నాంది పలికారన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నమ్మి తెలుగుదేశం పార్టీ కుటుంబంలో భాగస్వామ్యం అయినందుకు గర్వపడుతున్నాను. తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన నా పార్టీ కోసం, తెలుగు జాతి సమగ్ర అభివృద్ధి కోసం అంకిత భావంతో నిరంతరం కృషి చేస్తాను. రైతులు, మహిళలు, యువత, విద్యార్థుల సంక్షేమమే నా ధ్యేయం. కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా సేవ అందిస్తాను. దేశ సమగ్రతను కాపాడటం నా బాధ్యతగా భావిస్తాను. క్రమశిక్షణ, విలువలతో కూడిన రాజకీయాలకు అంకితమవుతాను. పార్టీ సిద్ధాంతాలను ఆచరిస్తూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి నిస్వార్థంగా కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. నా చెయ్యి ఊరు అడ్డు పెట్టద్దు, నా చెయ్యి ఊరు అడ్డు పెట్టద్దు. ఓకే సార్, ఓకే సార్. ఎన్టీఆర్, ఎన్టీఆర్, లోకేష్ గారి నాయకత్వం, నారా గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, ఎన్టీఆర్, ఎన్టీఆర్, మురళి గారి నాయకత్వం. ఓకే ఓకే. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు. బస్సు